ఒకసారి బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారితో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. క్రాంతి కిరణ్ గారు, రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈవీఎంలను బ్లాక్ బాక్సులుగా వివరించారు, ఎలా చూడాలి? ట్వీట్ చేశారు. చాలా అంటే ఇంత దిగజారపు ఐక్యూ లెవెల్ ఉన్న ఒక పొలిటీషియన్ ని ఈ దేశంలో బహుశా రాహుల్ గాంధీ మేబీ ద ఫస్ట్ పర్సన్ సార్. చాలా బాధ అనిపిస్తుంది. అంటే రాజకీయ క్షేత్రంలో ఉన్న వాళ్ళు కాస్తో కూస్తో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఒక బేసిక్ స్టాండర్డ్ ప్రకారం ఉంటాయి. అయినా ఒక జాతీయ పార్టీ, సుదీర్ఘమైన కొన్ని దశకాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధినేత వేరే రాష్ట్రాలలో కూడా అదే ఈవీఎం ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఒక దాఖలాలు ఉన్నాయి. అదే ఈవీఎం ఆధారంగా మొన్న తెలంగాణలో జరిగితే కూడా అధికారంలోకి వచ్చిండ్రు. మరి అంటే గెలిస్తే ఒకలాగా ఓడిపోతే ఒకలాగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా ఎవరైనా? అంటే సహజంగా సార్. ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్ గా అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ ఇందాక ఎక్స్పర్ట్ గారు మాట్లాడుతూ వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే నాకున్న ఈవీఎం బ్యాక్గ్రౌండ్ ఆధారంగా నేను ఏదైతే యాజ్ ఎ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఫంక్షనరీగా ఈవీఎం మిషన్ తోని ఓటింగ్ సిస్టమ్ ఏదైతే జరిగేటప్పుడు చాలా సందర్భాలలో నేను ఒక టెక్నికల్ మీటింగ్స్ లో కూర్చున్నా. బేసికల్ గా వారు అన్నట్టు ఈవీఎం మషిన్ ఇస్ ఏ స్టాండ్ అలోన్ యూనిట్. అది వెబ్ బేస్డ్ అప్లికేషన్ తో రన్ అవ్వదు. ఇట్స్ ఇంటర్నల్ స్మాల్ ఒక చిన్న మైక్రో ప్రాసెసర్ బేస్డ్ ఒక చిన్న సర్క్యూట్. అది ఒక చిన్న అంటే ఒక 15 to 20 లైన్స్ ఫ్లో చార్ట్ తోని రన్ అయ్యే యాప్. అది ఎక్కడ కూడా వెబ్ బేస్డ్ ఆర్కిటెక్చర్ లో ఎక్కడ దాని ఆర్కిటెక్చర్ ఎక్కడ డిఫైన్ అయ్యిందంటే ఇట్స్ స్టాండ్ అలోన్ యూనిట్. ఏ వెబ్ బేస్డ్ స్పియర్ కి కనెక్ట్ అయి ఉండదు. కాబట్టి ఏ యూనిట్ అయితే ఈ ఏటీఎం మషిన్, పాజ్ మషిన్, కంప్యూటర్ ఏవైతే ఇంటర్నెట్ బేస్డ్ యూనిట్స్ ఉంటాయో వాటికి మాత్రమే హ్యాక్ చేయే పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఈవీఎం మషిన్ స్టాండ్ అలోన్ మషిన్ రన్ బై ఏ సింగిల్ మైక్రో ప్రాసెసర్. దానికి ఎక్స్టర్నల్ గా టచ్ చేసి త్రూ ఈథర్ కానీ అంటే వైర్లెస్ మోడ్ లో దాన్ని టచ్ చేసే అవకాశమే లేదు. కాబట్టి ఇంకొకటి మనం ఎవరైతే ఓటు వేశారో ఆ ఓటు వేసిన ప్రింట్ కూడా వస్తుంది ఇక్కడ మనకి భారత్ లో అయితే. ఎగ్జాక్ట్లీ వీవీప్యాట్ లో ప్రతి ఈవీఎం మిషన్ కి కనెక్టెడ్ వీవీప్యాట్ ఉంటది. ప్రతి ఓటు వేసిన తర్వాత కూడా దాని ప్రింట్ వీవీప్యాట్ లో ఒకటి జమ అవుతుంటది. ఏ రోజు అయితే కౌంటింగ్ అవుతుందో కౌంటింగ్ అయ్యే సమయంలో కూడా మొత్తం పోలింగ్ ఏజెంట్లు ఎదురుగుండా దాని ప్రాపర్ సీల్డ్ బాక్స్ ఓపెన్ చేసి అందరి పోలింగ్ ఏజెంట్ సమక్షంలో, అన్ని పొలిటికల్ పార్టీ పోలింగ్ ఏజెంట్ సమక్షంలో దాన్ని ఓపెన్ చేసి చాలా పారదర్శకంగా దాన్ని ఒకటి తర్వాత ఒకటి కౌంట్ చేసి దాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అక్కడ పోలైన ఓట్లకి వివిప్యాట్ లో వచ్చిన వాటికి రెండు కరెక్ట్ గా సమానం అవ్వాలి, అవునా? ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటదండి. రవ్వంతా కూడా 0% వేరియేషన్ కూడా ఉండదు. చివరిలో అంటే ఎలక్షన్ డిక్లేర్ అవ్వక ముందు కూడా ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారము రిటర్నింగ్ ఆఫీసర్ ముందు ఒక వీవీప్యాట్ ని కూడా ఒకటి ఓపెన్ చేసి ర్యాండమ్ గా తీసి వీవీప్యాట్ ని కౌంట్ చేస్తారు. కౌంట్ చేసిన తర్వాత ఆ వీవీప్యాట్ కూడా 100% అక్యూరేట్ గా ఏ పోలింగ్ బూత్ కి అయితే కనెక్ట్ అయిన వీవీప్యాట్ ఉంటుందో అక్యూరేట్ గా సేమ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ అయిన ఓట్స్ కూడా పార్టీ వైజ్ దాంట్లో కనబడుతుంది. కాబట్టి ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మనము ఈసీఎల్ ద్వారా డెవలప్ చేసిన ఏదైతే వీవీప్యాట్ కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉన్నది కానీ 100% ఫుల్ ప్రూఫ్ మెషిన్ అనే విషయాన్ని మనం నమ్మాలి. దాన్ని విశ్వసిస్తూనే దాన్ని ఆ రకంగా మాట్లాడాలి. ముఖ్యంగా క్రాంతి కిరణ్ గారు, బ్యాలెట్ బాక్సులకి ఈవీఎం మిషన్కి మధ్య సమయం తేడా రావడానికి, ఓటు కౌంట్ చేయడం సులభతరం అవడానికేనా, దేనికి అసలు బ్యాలెట్ బాక్స్ నుంచి ఈవీఎం మిషన్ల వైపు భారతదేశం మొగ్గు చూపాల్సి వచ్చింది? సార్ బేసికల్ గా ఒక అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి బ్యాలెట్ పేపర్ బేస్డ్ ఏదైతే కౌంటింగ్ అనేది ట్రెడిషనల్ గా అది ఇంతకు ముందు ఉదయం కౌంటింగ్ ఏజెంట్లు ఎలక్షన్ ఏజెంట్లు లోపలికి పోతే రెండవ రోజు ఒక పగలు ఒక రాత్రి మర్నాడు సాయంత్రము రిజల్ట్ వచ్చేది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ పుణ్యాన దాని టెక్నాలజీ ప్రాపర్ గా అడాప్ట్ చేసుకోవడం వల్ల కేవలం 2-3 గంటలలో మాత్రమే ఒక నియోజకవర్గం సంబంధించిన రిజల్ట్ రాగలుగుతుంది. దీని కారణం ఏంటి అంటే ఎప్పుడైనా సరే
మనము ఏదైతే ఆధునికమైన పరికరాలను వాడుతున్నప్పుడు ఫుల్ ప్రూఫ్ ఉన్న తర్వాతనే ప్రభుత్వం దాన్ని ఆమోదించి దాన్ని వాడుకలో పెడుతుంటుంది. కాబట్టి ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నదో నాకు అపూర్వమైన విశ్వాసం ఉంది. వివిప్యాట్లు, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఫుల్ ప్రూఫ్ యూనిట్ ఈ దేశంలో ఎలక్షన్ రన్ అవుతుంది. ఓకే, దేశంలో ఎన్నికల పారదర్శకపై అనేక సందేహాలు ఉన్నాయని రాహుల్ గాంధీ గారు అనడానికి ఎలా చూడాలంటారు? ఇప్పుడు అంటే ఆశ్చర్య విషయం ఏంటంటే, మరి వారు గెలిచిన 99 ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, మరి ఆడ ఇవే ఈవీఎం పనిచేస్తున్నాయి కదా, ఆడ వారు గెలిచినారు కదా, మరి ఆ అనుమానం అక్కడ వర్తం చేసి అక్కడంతా కూడా ఆ ఎలక్షన్ 99 ఎంపీ సీట్లను కూడా రద్దు చేయమని చెప్పండి.